హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఈ ప్రొఫైల్ లైట్ అయితే మీరు చూడొచ్చు. ఈ ప్రొఫైల్ లైట్ అనేది ఏ విధంగా ఫిట్ చేస్తాం ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. దీనికి సంబంధించి ఫిట్ చేయడానికి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి, ఎలా చేయాలి ఏంది, దీని యొక్క డ్రైవరు 220 వోల్ట్ నుంచి 12 వోల్ట్ కి కన్వర్ట్ చేసే అడాప్టర్లు, డ్రైవర్ని ఏ విధంగా పాజిటివ్ నెగిటివ్ ఏ విధంగా కనెక్షన్ చేయాలి, ఏ విధంగా మనం లూపింగ్ తీసుకోవాలి ఏంది అనేది మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోవాలి. ఇవి ప్రొఫైల్ లైట్ కి సంబంధించిన ఛానల్స్. ఇవి ఫ్రెండ్స్, ఇక్కడ ఛానల్స్ కట్ చేయడానికి మనం హ్యాండ్ మిషన్ అయితే ఒకటి గ్రైండర్ అయితే తీసుకున్నాం. ఈ ఛానల్స్ ఫిట్ చేయడానికి స్క్రూ మిషన్ అయితే ఒకటి తీసుకున్నాం. మనకి ఈ ప్రొఫైల్ లైట్స్ చూడవచ్చు. ఈ ప్రొఫైల్ లైట్స్ వచ్చేసి 60 వాట్, మనకి 5 మీటర్స్ స్ట్రిప్ అయితే వస్తుంది అనమాట. ఇది దీని ప్రైస్ వచ్చేసి దగ్గర 1800 అయితే ఉన్నది బాక్స్ మీద. ఇది మనకి 900 రూపాయలకి అయితే రావడం జరిగిందంట. ఫ్రెండ్స్, దీంట్లో కలర్స్ అయితే ఇన్ని రకాలైతే ఉంటాయి. ఈ కలర్ వచ్చిందని దీని మీద మెన్షన్ అయితే చేసిర్రు. అలానే లోపల స్ట్రిప్ మనం చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది హ్యావెల్స్ ది. ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడాను 5 మీటర్స్. దీంట్లో ఒక్కొక్క మీటర్ కి 100 ఎల్ఈడీలు చొప్పున మొత్తం 500 ఎల్ఈడీస్ అయితే ఉండడం జరుగుతుందని మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, అలానే దీనికి సంబంధించి ఇది 60 వాట్. వీటికి అడాప్టర్స్ కూడా వీటికి తగ్గట్టే అడాప్టర్స్ అయితే తీసుకోవడం జరిగింది. 2 స్ట్రిప్స్ తో పాటు 2 అడాప్టర్స్ కూడా మనం తీసుకున్నాం అనమాట. 5 amps 2 ఈ 2 స్ట్రిప్స్ గాను. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ డ్రైవ్ చూసినట్లయితే కనుక దీని మీద మెన్షన్ అయితే చేశారు అనమాట, ఏ సప్లై ఏటి ఇవ్వాలనేసి. ఇవి 12 వోల్ట్ స్ట్రిప్ కి సంబంధించిన సప్లై అనేది ప్లస్ మైనస్ ఇటుపక్క అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే మెయిన్ సప్లై వచ్చేసేమో న్యూట్రల్ ఎల్ లైన్ అనేది ఈ 2 ఇటుపక్క అయితే ఇవ్వాల్సి ఉంటుందని మెన్షన్ అయితే చేశారు. ఏది ఎటు పెట్టినా కానీ ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అందుకని పర్ఫెక్ట్ గా కలర్ కోడింగ్ తో సహా అయితే ఇవ్వడం జరిగింది స్ట్రిప్ కి, అలానే అడాప్టర్ కి, డ్రైవ్ కి. మీరు చూడొచ్చు ఈ విధంగా. దీని కాస్ట్ వచ్చేసి మనకి 300 ఆ విధంగా అయితే పడింది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ వర్క్ లోకి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ మీరైతే చూడొచ్చు ఛానల్ అయితే మనం ఫిట్ చేస్తున్నాం అనమాట. దీంట్లో మనకి లైట్ గా కొంచెం 2 వైర్లు వచ్చేంత గ్యాప్ అయితే పెట్టేసేసి ఈ ఛానల్ ని మొత్తం కూడాను దాంట్లో మనం కట్ చేసిన దాంట్లో ఇన్సర్ట్ అయితే చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, దీన్ని ఫస్టే మనం మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవడం అయితే జరిగింది అనమాట. ఎందుకంటే మొత్తం డస్ట్ వర్క్ కదా కాబట్టి ఈ విధంగా మనం ఛానల్ పెట్టేటప్పుడు ఎక్కడెక్కడ లోపల సీలింగ్ కి సంబంధించిన ఛానల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికైతే మనం ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. మీరు చూడొచ్చు అక్కడ స్క్రూ అయితే ఫిట్ చేస్తే సరిపోతుంది. ఈ ఛానల్ అనేది కింద పడదు. ఈ విధంగా మొత్తం కూడాను ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కార్నర్ లో వచ్చేసరికి మనం కట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇవి మీరు చూడొచ్చు. ఈ విధంగా మనం కార్నర్లు ఈ విధంగా ఫైనలైజ్ చేసుకొని మార్కింగ్ తోటి ఈ విధంగా కట్ చేసుకుంటే ఇటుపక్కది కానివ్వండి అటుపక్కది కానివ్వండి ఈ ఎల్ షేప్ లో మనకి కరెక్ట్ గా ఫిక్స్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఒక కార్నర్ అయితే మనం స్కెచ్ తోటి అయితే గీసినాం. ఇంకో కార్నర్ లో కూడా మనం స్కెచ్ తోటి ఎక్కడ దాకా వస్తుంది అనేది చూసేసి మనం కటింగ్ మిషన్ తోటి అయితే అంతవరకు 2 వీటిని కూడా కట్ చేసేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రెండింటిని కూడాను మనం మెజర్ అయితే తీసుకొని వీటిని కట్ చేసేసేద్దాం.
ఓకే, ఇక్కడ ఎంత ముక్క కావాలనో అంత ముక్క మనం కట్ చేసుకొని దానికి కార్నర్ కూడా మనం డిజైన్ అయితే కట్ చేయడం జరిగింది. ఓకే, ఇది కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నెక్స్ట్ యువతల ఛానల్ కూడా దాంట్లో ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. ఓకే, ఈ విధంగా సెట్ చేసినాక ఇక్కడ ఎల్లులో మనకి ఇక్కడ ఫైనలైజ్ అయిపోవాలి కాబట్టి ఇక్కడ కూడా మనం మార్కింగ్ పెట్టుకొని ఎంతవరకు వచ్చింది అనేసి ఆడికి కటింగ్ అయితే చేసేద్దాం దాన్ని కూడా. ఫ్రెండ్స్, ఆ కట్ చేసుకొని మొత్తం కూడా పెట్టేసిన తర్వాత ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం స్క్రూస్ అయితే మనం ఇందాక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సీలింగ్ కి సంబంధించిన ఛానల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడక్కడ మనం స్క్రూస్ అయితే మిషన్ తోటి అయితే పెడుతున్నాం. మీరైతే చూడొచ్చు ఈ విధంగా మనం పెట్టినట్లయితే మనకి ఛానల్ ఎటు పరిస్థితులు కూడా కింద పడదు, పర్ఫెక్ట్ గా ఫిక్స్ అయితే ఉంటది అనమాట ఆ గాడిలా, కట్ చేసిన గాడిలో. ఓకే, ఈ విధంగా మనం ఎల్ షేప్ లో ఛానల్ అయితే కొట్టేసిన తర్వాత మనం ఫిట్ చేసిన స్క్రూస్ కి అక్కడక్కడ మనం టేప్ కనుక పెట్టినట్లయితే మనం పెట్టే స్ట్రిప్ కి ఓ హీట్ అయినా గానీ ఏమన్నా ప్రాబ్లం కాకుండా ఉంటది. స్క్రూస్ కూడా ఎక్కడ ఒత్తకుండా స్ట్రిప్ కి అయితే మంచిగా పర్ఫెక్ట్ గా అయితే ఉంటది అని చెప్పుకోవచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా అయితే ఉంటదని ఆ యొక్క ఉద్దేశంతో ఈ టేప్స్ అయితే మనం అక్కడక్కడ స్క్రూలకు అయితే పెడుతున్నాం. జాయింట్లు వచ్చిన దగ్గర కూడా పెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం పెట్టిన ఛానల్స్ లో ఈ స్ట్రిప్ అయితే మొత్తం కూడాను పెట్టే ముందు ప్లస్ కి ప్లస్, మైనస్ కి మైనస్ అయితే ఇక్కడ కనెక్షన్ అయితే కొట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. డ్రైవ్ లో ఏ విధంగా మనం కనెక్షన్ చేయాలో అదే విధంగా మాట్లాడుకుందాం. ప్లస్ కి రెడ్ వైరు, అలానే న్యూట్రల్ కి మైనస్ కి బ్లాక్ వైర్ అయితే కనెక్షన్ చేసినాం. వీటిని మొత్తం కూడాను లోపలికి నెట్టేసేసి ఇప్పుడు స్ట్రిప్ అయితే మొత్తం కూడాను ఈ ఛానల్స్ లో అయితే కూర్చోబెట్టేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా దానికి స్ట్రిప్ కి వచ్చేసి బ్యాక్ సైడ్ గమ్ము టైప్ అయితే ఉంటది అనమాట, స్టిక్కర్ టైపు. దానికి ఉన్న స్టిక్కర్ ని మనం రిమూవ్ చేసుకుంటా ఛానల్స్ లో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటా అతికించాల్సి అయితే ఉంటది. ఈ విధంగా మొత్తం కూడాను. ఓకే, మొత్తం ఛానల్ మొత్తం కూడాను ఇది ఫిల్అప్ అయ్యేటట్టుగా మనం ఈ స్టిక్కర్ బీక్కుంటా మొత్తం కూడాను అతికించినట్లయితే ఎండింగ్ వరకు కూడా సరిపోతుంది. ఎండింగ్ వచ్చినాక కూడా మనం మిగిలినట్టు అనిపిస్తే వాటికి 2 ఇంచ్కి ఒక కత్తిరించే గ్యాప్ అయితే వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. అక్కడ మనం కట్ చేసేయాల్సి ఉంటుంది అనమాట. వేరే ఎల్ఈడీలో అక్కడ కట్ చేస్తే మళ్ళా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ వాళ్ళు ఇచ్చిన స్ట్రిప్ దగ్గర కట్టర్ ఆప్షన్ అయితే ఇస్తారనమాట, అక్కడ మనం కట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకే, మనం కట్ చేసిన తర్వాత దీనికి పైన క్యాప్ కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం కట్ చేసి ఫైనలైజ్ చేసినాక పైన క్యాప్ అయితే పెడుతున్నాం. మొత్తం ఫుల్ క్యాప్ అయితే పెట్టేసేసి చూద్దాం. ఒకటైతే మనం ఎల్ షేప్ లో మొత్తం కూడాను కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకొక ఎల్ షేప్ లో మనం ప్రొఫైల్ లైట్ అయితే స్టిక్కర్ అయితే తీసేసి అతికిస్తున్నాం అనమాట. మీరు చూడొచ్చు ఈ విధంగా మొత్తం స్ట్రిప్ మొత్తం కూడాను ఈ విధంగా అతికిచ్చేసి
పైన క్యాప్ కూడా కూర్చోబెడితే పర్ఫెక్ట్ గా అయిపోద్ది అనమాట. మీరు చూడొచ్చు ఏ విధంగా పెడుతున్నాం ఏంది అనేది. ఫ్రెండ్స్ వీటికి సంబంధించి డ్రైవ్ అయితే 5 amps డ్రైవ్, ఇది 60 వాట్ స్ట్రిప్ లో మనం కొంతవరకు అయితే కట్ చేసి వాడుతున్నాం. 5 meters లో మనం 3.5 meters వాడుతున్నాం అనమాట. దగ్గర 4 meters అయితే వాడుతున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఫేస్ కి ఫేస్, న్యూట్రల్ కి న్యూట్రల్ అయితే ఇక్కడ కనెక్షన్ చేస్తున్నాం. మనకి స్విచ్ బోర్డ్ దగ్గర నుంచి వచ్చిన పవర్ సప్లై అయితే డ్రైవ్ లో కనెక్షన్ అయితే చేస్తున్నాం అనమాట. ఎల్ అన్న దగ్గర లైన్ కి ఫేస్, ఎన్ అని ఉన్న దగ్గర న్యూట్రల్ అయితే కనెక్షన్ అయితే చేసినాం అనమాట. నెక్స్ట్ ప్రొఫైల్ లైట్ కి సంబంధించిన వైర్లు అయితే మనం ఇక్కడ డ్రైవ్ లో కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫేస్ వైర్ ఒకటి ప్లస్ మైనస్ 2 వైర్లు అయితే ఇక్కడ మనం కనెక్షన్ అయితే చేసేద్దాం. వైర్లు ఎక్కువ లీడ్ తీయకుండా కొంచెమే లీడ్ తీసుకుంటే ఒకదానికొకటైతే ఆనదని చెప్పుకోవచ్చు. చిన్నది కొంచెం లీడ్ తీసి దాంట్లో ప్రెస్ చేసి స్క్రూస్ ఫిట్ చేస్తే కథం ఈ విధంగా మనకి పక్కపక్కన ఆనకుండా అయితే ఉంటాయి అన్నమాట. చిన్న లీడ్ తీసుకుంటే నెక్స్ట్ ప్లస్ వైర్ కూడా మనం కనెక్షన్ అయితే చేస్తున్నాం. మీరు చూడొచ్చు ఇలానే సేమ్ ఇంకొక అడాప్టర్ డ్రైవ్ కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా పవర్ వైర్లు పైన, స్ట్రిప్ వైర్లు కింద ఈ విధంగా మనం మార్కింగ్ ప్రకారం పెట్టేసేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకొక అడాప్టర్ కూడా సేమ్ ఇలానే మనం కనెక్షన్ అయితే చేసేద్దాం. కనెక్షన్ చేసి ఒకసారి పవర్ సప్లై ఆన్ చేసి ప్రొఫైల్ లైట్స్ అయితే ఏ విధంగా వస్తున్నాయి ఏంది అనేది ఇప్పుడైతే ఒకసారి చెకింగ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ప్రొఫైల్ లైట్లు ఏ విధంగా ఫిట్ చేయాలి, ఏ విధంగా కటింగ్ చేసినాం, ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసినాం అనేది ఫుల్ వీడియో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాం. మనం ఏ విధంగా చేసినాం అనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.